చేయడానికి కొడంగల్ ఎమ్మెల్యే, కొడంగల్ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని 50 రోజులు జైల్లో పెట్టింది. ఇవన్నీ కూడా రేపు చర్చకు వస్తాయి. ఇవన్నీ రేపు విచారణ ముందు నిలబడాలి. అందుకొరకే నేను దయచేసి మీరు ఈ పనులు చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్న కాక మొన్న మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా క్లియర్గా ఆయన దృష్టికి వచ్చిన విషయాలు ప్రజల ముందర పెట్టిండ్రు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో ముందరున్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లను ప్రైవేటు హ్యాకర్లను తీసుకొచ్చి బెంగళూరు నుంచి తీసుకొచ్చి హ్యాక్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకు దొరికిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. మీరు దాని మీద కదా సిట్ వేయాల్సింది. మీరు అవునంటే అవునని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు కరెక్ట్ కాదని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి మా దృష్టికి తీసుకురాని చెప్పండి. ఇప్పుడు మా టీమ్స్ కూడా కొన్ని ఈ ఆధారాలని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నాయి. మీరు వాటి మీద సిట్ వేయండి. చేయని నేరం మీద సిట్ వేసే బదులు వాటి మీద సిట్ వేయండి. ఇలా అప్పనంగా మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% కాంట్రాక్టుల్లో కోటా ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% బీసీలకు కోటా ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. మరి అలా అమృత్ టెండర్లలో 1908 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్కే ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా? రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీ మాట. రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్లో, రాఘవ కన్స్ట్రక్షన్ డైరెక్టర్లలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయి మీరు చెప్పండి. దాంతో జాయింట్ వెంచర్ చేసి దాదాపు 20 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మీరు హైదరాబాద్ నగరంలో అమృత్ స్కీమ్ కింద 1908 కోట్లు అప్పనంగా రాఘవ కన్స్ట్రక్షన్ అప్పగించారు. రుత్విక్ కన్స్ట్రక్షన్స్ 4000 కోట్లు, అందులో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు చెప్పండి. ఈ దుర్మార్గాల మీద సిట్టేయండి కదా రేవంత్ రెడ్డి గారు. 2000 కోట్లు గురుకుల పాఠశాలల్లో ఎంతమంది ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు ఇచ్చిండ్రు మీరు టెండర్లు? ఎంతమంది మైనారిటీలకు ఇచ్చిండ్రు? ఆ ఉల్లంఘనల మీద సిట్టేయండి కదా. సిట్ అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయకండి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది. ఏ అధికారి ఏ విధంగా లేని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు, ఏ అధికారి ఏ విధంగా విట్నెస్లను క్రియేట్ చేసి వాళ్ళను ఫోర్స్ చేసి వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. ఇవన్నీ కూడా కోర్టు ముందరికి పోతే వ్యవహారం అంతా కూడా. నమ్మి నారాయణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో రేపు ఈ కేసులో కూడా కోర్టులు అవే చెప్పబోతున్నాయి, అవే చెప్తాయి. ఎందుకంటే మీరు చేస్తున్నంత కూడా తప్పుడు ఇన్వెస్టిగేషన్ కనుక. ఒక్కసారి ఈరోజు అధికారంలో ఉండే అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, సర్వీస్లో ఉండే అధికారులను. కిరణ్ బేడిని చూడండి ఒకసారి. కిరణ్ బేడి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారి. ఆమె సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి కారునే టో చేసుకొని తీసుకుపోయింది. అది ధైర్యం అంటే. అదేవిధంగా రూపా ముద్గల్ మన పక్కనే కర్ణాటకలో ఉంటుంది, ఆమె ఇంకా సర్వీస్లో ఉన్నారు. 2000 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. కర్ణాటక జైళ్లలో ఇప్పుడున్న తమిళనాడు ఒక రాజకీయ నాయకురాలు శశికళ గారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అని చెప్పి ఆమె ఇన్వెస్టిగేషన్లో తేలిన వెంటనే ఆమె దాన్ని మొత్తం కూడా ప్రజల ముందర పెడితే కర్ణాటకలో ఒక మంత్రి రాజీనామా చేసిండు, ఒక డీజీపీ రాజీనామా చేసిండు. డీజీపీ మీద యాక్షన్ తీసుకున్నారు. రాజు నారాయణ స్వామి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాపర్ రాజు నారాయణ స్వామి కేరళలో ఒక స్కామ్ను బయటపెడితే ఆ మంత్రి రాజీనామా చేసిండు. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోండి. అశోక్ కేమ్కా, దుర్గా శక్తి నాగ్పాల్, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు, ఎస్ఆర్ శంకరన్, పిఎస్ కృష్ణన్, ప్రకాష్ సింగ్, హెజ్జే దొర, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు మరి ఈ చరిత్రలో ఉన్నారు. మీరు ఆ అధికారుల కోవలోకి రండి. అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి 83 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఇలా ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయన ఇచ్చే అక్రమ ఆదేశాలు దయచేసి ఒకసారి చూడండి వెదర్ దిస్ ఈజ్ లీగల్ ఆర్ ఇల్లీగల్.
వెదర్ దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆర్ నో ఎవిడెన్స్, వెదర్ దిస్ ఎవిడెన్స్ నేర పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాల్సినంత సీన్ ఈ కేసులో లేదు. మీకు అనుమానం వచ్చింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దానికంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. నిజానికి మేము చాలా సార్లు కూడా ఇదే తెలంగాణ భవన్లో చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారు అనేది చాలాసార్లు కూడా మేము ఈ వేదికగా చెప్పడం జరిగింది. దానికి మా మీద